ప్రైజ్ ద లార్డ్. యేసు రక్తమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఈ రాత్రికాల వాక్యదానం చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడు అయిన దేవ యేసయ్య సర్వాధికారి నేను మీకే వేలాది వందనం కృతజ్ఞత స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాను. దేవ రాత్రికాల సమయంలో ప్రభు వాక్యభాగం ధ్యానిస్తుండగా వాక్యభాగం అర్థమవులు సహాయం చేసి మీ కృపలు బలపరిచి నీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. లేవీకాండం 19వ అధ్యాయం 18వ వచనము. కీడుకు ప్రతి కీడు చేయకూడదు, నీ ప్రజల మీద కోపం ఉంచుకొనక నిన్ను వల్ల నీ పొరుగు వానిని ప్రేమింపవలెను, నేను యెహోవాను. ఆమేన్. దేవుడి వాక్య భాగం దీవించును గాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే కీడుకు ప్రతి కీడు చేయకూడదు, నీ ప్రజల మీద కోపం ఉంచుకొనక నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమింపవలెను, నేను యెహోవాను. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే సామెతల గ్రంథం 20:22వ వచనంలో కీడుకు ప్రతి కీడు చేసేదని అనుకొనవద్దు, యెహోవా కొరకు కనిపెట్టుకొనుము, ఆయన నిన్ను రక్షించును. మత్తయి సువార్త 5:43-44 వచనంలో నీ పొరుగు వారిని ప్రేమించి నీ శత్రువును ద్వేషించమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా, నేను మీతో చెప్పినదేమనగా మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండినట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయండి. రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయం 19వ వచనంలో ప్రియులారా, మీకు మీరు పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటు ఇయ్యడి, పగ తీర్చుట నా పని, నేను ప్రతిఫలం నిత్తునని ప్రభు చెప్పుతున్నాడని రాయబడి ఉన్నది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 31వ వచనంలో సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వమును మీరు విసర్జించడి. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం. ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహం, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు అను వీటన్నిటిని విసర్జించడి. రోమిలికి రాసిన పత్రిక 13వ అధ్యాయం 9వ వచనం. ఎలాగనగా వ్యభిచరింపవద్దు, నరహత్య చేయవద్దు, దొంగిల్లవద్దు, ఆశింపవద్దు అనునవి మీరు ఏ ఆజ్ఞను ఉన్న ఎడల అది నిన్ను వల్ల నీ పొరుగువాని ప్రేమింపవలను వాక్యములు సంక్షేపంగా ఇమిడి ఉన్నవి. గళితీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం. ధర్మశాస్త్రంతో నిన్ను వల్ల నీ పొరుగువాని ప్రేమించుము అని ఒక్క మాటలో సంపూర్ణమై ఉన్నది. మత్తయి సువార్త 7వ అధ్యాయం 12వ వచనంలో కావున మనుషులు మీకు ఏమి చేయవాలని మీరు కోరుదురో అలాగనే మీరును వారికి చేయుడి, ఇది ధర్మశాస్త్రమును ప్రవక్తల ఉపదేశమునై ఉన్నది. చివరిగా ఒక మాట. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 15వ వచనంలో ఎవడును కీడునకు ప్రతి కీడు ఎవరికైనా చేయకుండా చూసుకున్నది, మీరు ఒకని ఎడల ఒకడు మనుషులందరి ఎడలను ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించి నడుచుకునండి, మేలైన దానిని వెంటాడుడి. ఆమె. దేవుడి వాక్య భాగం దీవించడానికి చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ ప్రేమ గల దేవ యేసయ్య, మీరు ఇచ్చిన వాక్యదాన్ని బట్టి ప్రభు కృతజ్ఞతలు చెల్లించుకుంటూ ప్రభు మీ ప్రేమ కృపలు మమ్మల్ని నిరంతరం కాపాడి ఆయన నిన్ను వల్ల నీ పొరుగువాని ప్రేమించమన్నారు ఒక్క మాటలు ధర్మశాస్త్రం నెరవేరున్నది. అందరిని బట్టి ప్రభు కృతజ్ఞతలు చెల్లించుకుంటూ చిన్న ప్రార్థన చేస్తున్నాము అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్.